ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అనగానే షార్ట్ ఫిల్మ్ అమ్మాయిలు ఆ టాపిక్ తీసుకుంటే ప్రతి ఒక్క అమ్మాయి రేపు నేను కాబోయే హీరోయిన్ అని ఫీల్ అవుతూ ఉంటారు మాక్సిమం నాకు తెలిసి. వీళ్ళు ఏంటి బాగా చదువుకున్న ఫ్యామిలీస్ నుంచి వస్తుంటారా, బాగా చదువుకొని వస్తుంటారా, లేకపోతే ఈ కృష్ణానగర్ నుంచి వచ్చే బ్యాచ్ ఎక్కువ ఉంటుందా? దీంట్లో కొందరు ఉన్నారండి. ఇప్పుడు మేము చేసిన వీడియోస్లో కొందరు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచి ఫ్యామిలీ, వాళ్ళ దగ్గర నుండి పంపిస్తారు అనమాట. ఇండస్ట్రీకి వెళ్తాను నేను అంటే సరే వెళ్ళమ్మా అని చెప్పి వాళ్ళు పంపించేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మేము ఇచ్చేది రోజుకు 2000 ఉంటుంది అంతే. మా బడ్జెట్ ప్రకారం మేము రోజుకు 2000 ఇస్తాం రెమ్యూనరేషన్. కానీ వాళ్ళకి అయ్యే క్యాబ్ బిల్ 1000 రూపీస్ అయింది, వాళ్ళు తినే తిండి 1000 అయింది, వాళ్ళే తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అనేది నథింగ్ అనమాట. కొంతమంది అమ్మాయిలు ఉంటారు అనమాట. ఇప్పుడు నేను కర్రోడికి తెల్లపిల్ల అని ఒకటి చేశాను. ఆ అమ్మాయి ఏంటంటే యాక్చువల్లీ ఈవెంట్ ఆర్గనైజర్. ఆ అమ్మాయికి ఇండస్ట్రీ అంటే ప్యాషన్ బాగా. ఆ అమ్మాయికి మ్యారీడ్ అనమాట. సో ఆ అమ్మాయికి వెళ్ళి మా డైరెక్టర్ స్టోరీ చెప్పగానే స్టోరీ చాలా బాగుంది, మీకు ఏమైనా ప్రొడక్షన్ పరంగా కావాలంటే చెప్పండి, నేను కొంచెం డబ్బులు వేస్తాను దీంట్లో, నాకు లొకేషన్ కావాలి అంటే వాళ్ళ ఇంట్లోనే షూట్ చేసాము మేము. ఫుడ్ ఆ అమ్మాయి చేసి పెట్టింది, వాళ్ళ ఇంట్లోనే షూట్ చేసాము. ఇంకా ప్రొడక్షన్ కూడా ఆ అమ్మాయి డబ్బులు వేసింది అనమాట. సో ఇట్లా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎట్లుంటారంటే కనుక కృష్ణానగర్కి వచ్చేసి అంటే తెలియని వాళ్ళు, ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు అంటే ఇట్లుంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది, వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్తుంటారు. ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసింటారు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇళ్ళని పట్టుకొని చుట్టాల ఇళ్ళల్లో ఉండేసి, ఇప్పుడు హాస్టల్లో ఉండడానికి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, చుట్టాల ఇళ్ళల్లో ఉండి, చుట్టాలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అది ఇది అంటే ఇప్పుడు విన్న దాని ప్రకారం చీప్గా చూస్తారు వాళ్ళని. వాళ్ళకు ఉండబుద్ధి కాదు, గిల్టీ. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, మహేష్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే చెప్పు, ఇంట్లో నాకు గిల్టీగా ఉంది, నేను సంపాదించుకుని ఏదైనా హాస్టల్లో ఉంటాయి. ఇప్పుడు మన జబర్దస్త్ రష్మి చెప్పినట్లు వాళ్ళకు కొన్ని ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఛాన్సులు రాక 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 ఇంకా పక్కన వాళ్ళంతా కొంచెం అంటే వాళ్ళకి అయ్యే పరిచయాలు బట్టి ఉంటుంది. ఇప్పుడు అయ్యే పరిచయాలు, ఇప్పుడు నాకైనా పరిచయాలు ఏంటంటే అందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సక్సెస్కి దగ్గర ఉన్న నాకు పరిచయం అయ్యారు. నాకు ఫస్ట్ నుంచి మోసపోయే వాళ్ళు, మోసం చేసేవాళ్ళు పరిచయం ఏంటంటే నేను ఇంకా అట్లా మోసపోతూ ఉండేవాడిని, వెలుగులోకి వచ్చేవాడిని కాదు. సో వాళ్ళకి అయ్యే పరిచయాలు పొరపాటున చెడు పరిచయాలు అయితే కనుక వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. దానిదేముంది, ఇండస్ట్రీలో ఇదంతా కావను, నువ్వు చేసుకుని నీకు మంచి ఆఫర్ వస్తుంది. నాకు ఇప్పటికీ చాలామంది కొంతమంది అమ్మాయిలు చెప్తారనమాట. నేనంట ఏంది పరిస్థితి ఏంటంటే, ఎందుకు లైఫ్ చేంజ్ అయ్యే క్యారెక్టర్ వచ్చిందంటే మేము కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అనేసి. నేను వచ్చి ఎందుకు నేను ఇవ్వను, నేను యాక్ట్ చేస్తాను, కావాలంటే నన్ను టెస్ట్ పెట్టండి, నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పొచ్చు కదా అంటే, అలా చేస్తే ఓకే అంటే వాళ్ళు అడుగుతారు కదా, వీళ్ళు ముందే డిసైడ్ అయిపోతారు అనమాట. వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు, పక్కన అడుగుతారు కదా మనం రెడీగా ఉందాము అనేసి. ఈ నీట్ యూనో వాళ్ళ అడగక ముందే మేమే రెడీ అనే సంస్కారం ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇండస్ట్రీకి రకరకాల వాళ్ళు వస్తారండి, ఇప్పుడు ఒకరే కాదు, రకరకాల. మహేష్ ఇప్పుడు ఈ ఎపిసోడ్కి సంబంధించి బయట జనాలు అడుగుతుంది ఒకటే, ఇప్పుడు అమ్మాయి కూడా శ్రీరెడ్డి చెప్తుంది ఒకటే, నేను ఆల్రెడీ మోసపోయాను, నేను చూశాను, చాలా మంది చేతుల్లో నేను నలిగిపోయాను, కమిట్మెంట్ కాదు ఇది, దీనిలో కార్పొరేట్ కల్చర్ కావాలి, నాలాగా నెక్స్ట్ వచ్చే అమ్మాయిలు కాకూడదు, ముందుగానే మేము రెడీ అనేది రావద్దు, మీకు టాలెంట్ ఉండి మీరు చేయండి, ఇదంతా ఒక కెమెరాల మధ్య లేకపోతే కొన్ని కమిటీల మధ్య జరగాల్సింది, ఆడిషన్స్ అయినా ఏదైనా, ఇది చీకటి కోణం అనేది ఇంక ఉండకూడదని చెప్పేసి వీళ్ళు అమ్మాయిలు మనం తెలుగు స్పీకింగ్ స్టేట్స్, మన తల్లిదండ్రులు ఎలా పెంచుతారు, మన 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 పెరుగుదల ఎట్లా ఉంటుంది అంతా తెలుసు, అన్ని మంచి మాటలు మన సంస్కారం అంతా నేర్పిస్తారు కదా. వీళ్ళ ఒక్క ప్యాషన్ అనే పదంతో కమిట్మెంట్ నేను ఇచ్చేస్తా అని తయారవ్వడానికి కారణం ఏంటి? అమ్మాయిలు మీరు ఎంతో మంది చూస్తుంటారు కదా, వాళ్ళ పిచ్చి అనమాట, ఆ రేంజ్ పిచ్చి. ఇప్పుడు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు ఇది కాదమ్మా అది కాదమ్మా అని చెప్పి మంచి చెడ్డ చెప్పేవాళ్ళు ఉండరా, ఉన్నా వినకపోవడమా? అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ఎందుకు మనం కమిట్మెంట్ ఇవ్వకుండానే మనం ఛాన్స్ కొట్టచ్చు, దానికి ఒక ఛాన్స్ ఉందని వాళ్ళు అంటే అలా వెళ్తారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి లేదు ఇంకా తప్పదబ్బా మనం ఇవ్వాల్సిందే, ఎన్నేళ్ళని ఉంటాం ఇక్కడ అనేసి వాళ్ళ ముందే మెంటల్గా డిసైడ్ అయితే మనం ఏం చేయలేం. అది అంటే ఇప్పుడు హీరోయిన్లలో చాలా మంది ఉన్నారండి, క్యారెక్టర్ కన్నా ఛాన్స్ ఇంపార్టెంట్, వాళ్ళ ప్యాషన్ అది వదిలేసారా ఇచ్చారు మాకు ఇది వద్దు వెళ్ళిపోతాం అని అనుకోరా? వాళ్ళు పోరు కదా. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు మనమే చూస్తుంటాం లవ్ స్టోరీలు, రోడ్లు ఎక్కేసి వాళ్ళని మోసం చేసిన ఇదంతా పెట్టేసి, ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ పరువు, వాళ్ళ స్టేటస్ అదంతా చూసుకుంటే ఈ లవ్ మధ్య అదంతా నెగోషియబుల్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మీరు పర్సనల్గా ఇట్లాంటి గ్యాంగ్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ప్యాషన్ అనుకొని తల్లిదండ్రులను వదిలేసి వచ్చి డబ్బున్న వాళ్ళైతే మీరు చెప్పినట్టు ఎక్స్ట్రా ఖర్చులు కూడా వాళ్ళే భరించి సెల్ఫ్ ప్రమోషన్, వీళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విషయాలు ఎట్లుంటాయి? అంటే నేను ఇప్పటివరకు పెద్దగా అయితే మాట్లాడలేదు ఎవరితో. నేను లొకేషన్కి వెళ్ళాము, ఎంతసేపు ఉన్నా కానీ కెమెరా వచ్చిందా, ఇది వచ్చిందా, ఇదేంది, అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి అమ్మాయి ఇట్లా చేద్దాం అంతవరకే.
షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాలు మాట్లాడతారు కదా బాయ్ అండి అని. అప్పుడు నేను అడిగేవాడిని ఇంకేం చేస్తున్నావు ఏంటి ఏమన్నా ట్రై చేస్తున్నావు అంటే అప్పుడు చెప్పినావు అంతే. నేను ఇన్ డీటెయిల్ అయితే ఇంకా మాట్లాడలే. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎవరన్నా కనపడితే మా ముందు పరిచయం ఉన్న వాళ్ళందరూ పిలిచి నీకు అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి ఏంటి అనేసి అట్లా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక ఆఫీస్కి వెళ్ళిందంట. ఆఫీస్లో అందరు కమిట్మెంట్ అడుగుతారంట. తినేమా అని చెప్పి బయటకు వచ్చేసింది. అది రావడం నాకు ఫోన్ చేసింది, ఇట్లా ఆఫీస్కి వెళ్ళా దరిద్రులు అందరూ ఇట్లా అంటే నువ్వు కూడా ఈ సినిమాలు వేస్తున్నావు అంటే అవును చేస్తున్నా అంటే ఇట్లా అందరూ అడుగుతున్నాను. అదేంది నేను చెప్పమంటే ఆ డైరెక్టర్ కంటే వద్దులే ఎందుకు వాళ్ళ కూడా పెట్టడం, వాళ్ళంతా ఒకటే ఉంటారు లేదంటే ఆయనకు తెలియకపోవచ్చేమో ఆయన ఆఫీస్లో కూడా లేరు ఈరోజు అని చెప్పేసి ఇట్లుంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా అబ్బాయిగా పుట్టడం చాలా అదృష్టం అని? ఇండస్ట్రీకి వచ్చాక అనిపించింది చాలా బెటర్ నాకు. నేను అమ్మాయి అంటే ఇప్పుడు సక్సెస్ ఉంటాదేమో. సో అబ్బాయి కాబట్టి నేను హ్యాపీ. ఆఖరికి అబ్బాయిని కూడా వదలరు కొంతమంది. ఈ కల్చర్ కూడా ఉంది. ఈవెన్ తేజ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు డైరెక్టర్ తేజ. ఇది తమిళనాడులో చూసాను నేను వెన్ ఐ వాజ్ ఎ కిడ్. ఉంది ఇక్కడ కూడా ఉంది. మన టాలీవుడ్లో కూడా అంటే పెద్ద ప్రొడక్షన్ కాదు కానీ చిన్న చిన్న సినిమాలు అంటే కొత్తగా స్టార్ట్ అయ్యేట్టున్నాయి కదా వాళ్ళు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, వాడు బాగుంటాడు క్యూట్గా. నార్త్ ఇండియన్ లాగా ఉంటాడు వాడు ఏంటంటే నార్త్ ఇండియన్ లాగా ఉంటాడు. వాడిని వాడు వచ్చి ఒకరోజు మీ అమ్మ అబ్బాయిలు కూడా కమిట్మెంట్ అడుగుతా అంటే అబ్బాయిని అడగడం ఏందిరా అంటే అడుగుతారా నన్ను కూడా నిన్ను అడగడం ఏందిరా అంటే లేదురా చిన్న సినిమాలు ఇది నేను తిట్టినేవాడిని వాడు రిక్వెస్ట్ చేసినాడు ప్లీజ్ నా పేరు ఎవరి దగ్గర చెప్పొద్దని చెప్పి అని. ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద ప్రొడక్షన్ అంట, అది వాళ్ళు కూడా అడిగారంట. వీడికి పొరపాటున కమిట్మెంట్ ఇచ్చింటే కనుక లైఫ్ మారిపోయేది. ఇప్పుడు మేము ఇప్పటికీ కూర్చుంటూ నవ్వుకుంటాం, అరే కమిట్మెంట్ ఇవ్వచ్చు కదరా అంటే ఏం మాట్లాడతావరా అంటాడు. సో అట్లా అదే ఎవరు పెద్ద ప్రొడక్షన్ ఏదో చెప్పాడు, అది 2.5 years బ్యాక్ జరిగింది ఇది. అప్పుడు వాడు చెప్పాడు కానీ నా పేరు కూడా గుర్తులేదు వాళ్ళ ఎవరితో. మేము ఇప్పటికి కనపడితే నవ్వుకుంటాం వానికి, అరే కమిట్మెంట్ ఇచ్చింటే బాగుండు కదరా అంటే మీ అబ్బాయి నేనే చేయండి అంటే అది మాకు ఒక కామెడీ లాగా అయిపోయింది అనమాట. సో అట్లా ఉంటుంది. అది ఆ ఇండస్ట్రీలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎక్కడో ఉన్నా మన వీడియో చూసి ఒక డైరెక్టర్ పిలిపించి మనకు ఛాన్స్ ఇచ్చే అడ్వాంటేజ్ ఉంది. మీకు ఇవన్నీ వింటున్నప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది, అరే మా గోల మాది, మా అంబిషన్లు మా కెరియర్లు మేము ఒక స్థాయికి వెళ్ళిపోవాలని వస్తే ఈ చుట్టూ ఈ గోల్ ఏంట్రా అని అనిపించదా? ఉంటుంది. సామెత ఉంది కదా దూరపు కొండలు నునుపు అని. దూరంగా చూస్తే అరే మామూలుగా ఉందో ఎక్కచ్చు అనుకుంటే వాడికి వెళ్తే తెలుస్తుంది కింద ఎన్ని ముళ్ళులు ఉంటాయి, ఎన్ని కంపలు ఉంటాయి, ఎన్ని రాళ్ళు ఉంటాయి, ఎంత గుచ్చుకుంటుంది అని. అది దూరం నుంచి తెలియదు కదా. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా వచ్చాము ఇంక ఎక్కేసి అయిపోద్ది కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము ఎక్కేస్తే అయిపోద్ది కదా అన్నట్లుంటుంది.